హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం. యాత్రాగమం 33వ అధికారం. ఇక్కడ కొన్ని మాటలను మనం చూసుకుందాం. మొదటి నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు బైబిల్ గమనించండి. తమిళ బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు తమిళ్లో చూడండి, తెలుగు బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు తెలుగులో చూడండి, ఇంగ్లీష్ బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు చక్కగా గమనించండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను. రవణం ఉందా ఇక్కడ? అయ్యా రవణమ్మ చేతికి మైక్ ఇవ్వండి, క్లియర్గా చదవండి. మరియు యెహోవా మోషే నీవును నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానములకు దీనినిచ్చదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి పొండి. 2వ వచనం. నేను నీకు ముందుగా ఆ దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. చాలండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. మనం వచ్చింది వాక్యాన్ని వినడానికి, దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను, ఆయన నడిపించిన విధానాన్ని మనం తలంచుకొని ఆశీర్వాదంతో వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాం. కనుక ఈ సమయంలో దేవుడైనటువంటి యెహోవా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని మరి 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళని నాయకుడైనటువంటి మోషే ద్వారా వాళ్ళని తీసుకుని వస్తున్నాడు. వాళ్ళ ప్రయాణం ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశం, శ్రేష్టమైనటువంటి దేశానికి, ఉన్నతమైనటువంటి సంపన్నమైనటువంటి దేశానికి వాళ్ళ యొక్క ప్రయాణం. అయితే తీసుకోండి అమ్మ, మైక్ తీసుకోండి, మధ్యలో చదవాల్సి వస్తుంది. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే, కొంత దూరం వచ్చిన తర్వాత, కొన్ని రోజులు ప్రయాణం అయిన తర్వాత ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మరి మీ పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకులకు నేను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను తప్పను, ఆ నిబంధనను నేను మీరను. కనుక మీరు ఇక్కడ నుండి మీరు బయలుదేరి వెళ్ళండి, నేను రాను మీతో. ఇంతవరకు నేను వచ్చాను మీతో, ఇంతవరకు ఈ ప్రయాణంలో నేను మీకు తోడుగా ఉన్నాను, నేను రాను. ఇక నా దూతలు కావాలంటే మీకు తోడుగా పంపిస్తాను, నేను రాను అనేది ప్రభు అన్నప్పుడు ఆ వార్తను విన్నటువంటి ప్రజలందరూ కూడా దుఃఖించారు, వాడు బాధపడ్డారు. ప్రభు ఎందుకు అన్నాడు ఆ మాట? మీరు లోబడనల్లనటువంటి ప్రజలు. ఎందుకు? అనేకమైనటువంటి స్థలాలలో నన్ను బాధ పెట్టారు మీరు. ఐగుప్తు దేశంలో పొయ్యిల దగ్గరుండి దేవుని నింటున్నటువంటి మిమ్మలను నేను అక్కడ నుండి మిమ్మల్ని బలమైనటువంటి అద్భుతమైన కార్యాలతో తీసుకొని బయటకు వచ్చాను. ఎర్ర సముద్రం దాటక ముందే మీరు మారా దగ్గర నీళ్లకు చాలా సనిగారు.
తర్వాత ఆహారం కొరకు సరిగారు. నిర్గమాకాండం 15 అధ్యాయంలో 24 వచనాలు, 16 అధ్యాయం 7 వచనంలో ఈ మాటలు కనపడతాయి. ఆహారం కొరకు దేవుని మీద, నా మీద సరిగారు. నీటి నిమిత్తమై నా సేవకుడైనటువంటి మోషే మీద సరిగారు. కొనాకి మీరు సనుగుడు గొనుగుడుతోనే మీరు వచ్చారు. మీ జీవిత ప్రయాణం అంతా కూడా నన్ను దుఃఖపరుస్తూనే వచ్చారు. అయినను నేను మిమ్మల్ని విడనాడలేక, మీరు నా స్వాస్థ్యం కనుక మిమ్మల్ని విడిచేదానికి నాకు మనస్సు లేక, అనామత్తుగా వదిలిపెట్టేదానికి నాకు మనస్సు లేక నేను మీతో కూడా ప్రయాణమై వస్తున్నాను. అయినను మీరు లోపడటం లేదు కనుక ఇక నేను రాను అని మోషేతో అన్నప్పుడు నిజంగా ఆ వార్త ప్రజలందరూ విని అందరూ కూడా దుఃఖపడ్డారు, చాలా బాధపడ్డారు. ఎందుకంటే వాళ్ళ ప్రయాణం అన్నది సామాన్యమైనటువంటిది కాదు. మార్గ మధ్యంలో ఎంతెంతో శత్రు పోరాటాలు ఉన్నాయి. అమోరీలు ఉన్నారు, వాళ్ళని ఎదుర్కోవాలి. హిత్తీలు ఉన్నారు, వాళ్ళని ఎదుర్కోవాలి. పెరిజీలు ఉన్నారు, వాళ్ళని ఎదుర్కోవాలి. హివీలు ఉన్నారు, యెబూసీలు ఉన్నారు. వీళ్ళందరినీ ఎదుర్కోవాలంటే నీవు లేకుండా మేము ఎదుర్కోలేము ప్రభువా, నీవు లేకుండా మేము యుద్ధం చేయలేము, నీవు లేకుండా మా ప్రయాణం సాగదు. అయ్యో, మా విధేయతను బట్టి ప్రభువునే విసిగించామా అని వాళ్ళు దుఃఖపడడం మొదలుపెట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల మధ్యలో నిజంగా భక్తుడైనటువంటి మోషే ఆయన అంటాడు, 12వ వచనంలో కొద్దాం ఆయన ఏమని మాట్లాడుతున్నాడు ప్రభుతో చూద్దాం. మోషే యెహోవాతో ఇట్లనెను. నిర్గమాకాండం 33వ అధ్యాయం 12వ వచనం. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. అది నీవు నాకు తెలుపలేదయ్యా. నీవు కాబట్టి నేను రానంటున్నా ఓకే, మీరు లేచి పొమ్మంటున్నా ఓకే, కానీ నాతో ఎవరిని పంపిస్తావు? నాకెవరు తోడు వస్తారు? నాతో ఎవరు వస్తారు? ఆ విషయం నీవు నాకు తెలపలేదు ప్రభువా. ఈ జీవిత ప్రయాణం అనేది, ఈ కథాను ప్రయాణం అన్నది సామాన్యమైనటువంటి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2023 సంవత్సరంలో దేవుడు ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు నీ బిడ్డలకు నీకు ఎంతగానో తోడు నీడగా ఉండబట్టి ఈరోజు ఈ 2023 సంవత్సరంలో డిసెంబర్ 31వ తారీఖున కుటుంబంతో అందరితో నువ్వు దేవుని సన్నిధానంలో ఉన్నావు. కానీ నీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు ఆకుల వలె రాలిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు ఎంతో మంది ఆకుల వలె రాలిపోయారు. నిన్ను నన్ను ఈ రీతిగా నిలబెట్టాడు. 2023 సంవత్సరం ప్రయాణంలో ఇంతవరకు ఉన్నటువంటి దేవుడు 2024 సంవత్సరంలో కూడా నీతో ప్రభు రావాలని నీకు ఆశ కలిగి ఉంటే నిన్ను నువ్వు పరిశోధన చేసుకో. నీతో వస్తాడా ప్రభు? 2024 సంవత్సరం జీవిత ప్రయాణంలో నీతో వస్తాడా? నీతో రాగలడా? నీతో ఆయన రావాలి అంటే నిన్ను నువ్వు సరి చేసుకో. ఎన్నిసార్లు విసిగిపోయి ఉంటాడు ప్రభు. ఎన్ని విషయాలలో మనం విసిగించుంటాం ఆయన. ఎలాంటి కార్యాలలో విసిగించుంటాం ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ విషయంలో విసిగిపోయాడేమో,
వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆలయానికి బయట నిలబడి వాక్యాన్ని వింటున్న తమ్ముళ్ళారా, సహోదరులారా, ఈ విషయంలో విసిగిపోయాడేమో. ఈ 2023 సంవత్సరంలో ఉన్నట్టుగా 2024లో ఉంటాడో ఉండడు, ఎలా ఉంటుందో నీ పరిస్థితి, ఏ విధంగా ఉంటుందో పరిశోధన చేసుకో ఒక్కసారి. ప్రభు ఎప్పుడైతే నేను రాను మీరు లోబడనల్లనటువంటి వారు అన్నాడు, వారందరూ కూడా దుఃఖపడ్డారు. వాళ్ళ పశ్చాత్తాపాన్ని చూసినటువంటి దైవజనుడైనటువంటి మోషే ఇప్పుడు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గర మాట్లాడుతున్నాడు. ఏంటి ప్రభువా, ఇలాంటే ఎలా ప్రభువా, ఈ ప్రజలు తోడుకొని పొమ్మని అంటున్నావయ్యా, కానీ నాతో ఎవరిని పంపిస్తావు, నాకు తెలుపులేదే. నీ కటాక్షం నాకు కలిగిందని చెప్పావు కదా, మా పితరులైనటువంటి అబ్రహాం ఇస్సాకులతో ప్రమాణం చేసావు కదా, ఈ సంతతిని మరలా ఈ స్థలానికి నడిపిస్తానని. ఆదికాండం 15వ అధ్యాయంలో 7-21 వచనాలలో అబ్రహాంతో ప్రభు చేసే నిబంధన, 26వ అధ్యాయంలో 4వ వచనాలు ఇస్సాకుతో ప్రభు చేసిన నిబంధన, 28వ అధ్యాయం 15వ వచనంలో యాకోబుతో చేసిన నిబంధన. ప్రభువా, నా పితరులతో చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకోవా. దైవజనుడు, నిజమైనటువంటి నాయకుడు అంటే ఇదండి. ప్రజలు పొరపాటు చేయొచ్చు, విశ్వాసులు తప్పిపోవచ్చు, విశ్వాసులైనటువంటి వాళ్ళు దేవుని యొక్క మనస్సును బాధ పెట్టి ఉండవచ్చు. వారి నిమిత్తం ప్రాధేయపడే కాపరి కావాలి, వారి నిమిత్తం ప్రాధేయపడే నాయకుడు కావాలి. 3 దినాలు నేను పాస్టర్ గారు మేము ప్రార్థన చేసేటప్పుడు మేము చేసిన ప్రార్థన, ప్రభువా నీవు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి, మంచి ప్రజలను బట్టి నీకు వందనాలు, మంచి విశ్వాసులను బట్టి నీకు వందనాలు, నీ సేవలు మాకు ఇచ్చావు ప్రభువా. నీవు ఇచ్చినటువంటి ప్రజలు ఏ విషయంలో తప్పిపోయారు, ఎక్కడ తప్పిపోయారు, దయతో క్షమించు నాయనా అని ఒక్కొక్క కుటుంబం కొరకు ప్రభు సన్నిధానంలో మేము ప్రాధేయపడ్డాం. దైవ సన్నిధానంలో మీ బిడ్డల కొరకు, మీ మనో సంతానం నిమిత్తమై, ఒక్కొక్క కుటుంబంలో ఉన్నటువంటి యజమానుని నిమిత్తమై, యజమానురాల నిమిత్తమై ప్రభు పాదాల దగ్గర ప్రాధేయపడ్డాం. క్షమించమని, కనికరించమని. 2024 సంవత్సరంలో ఈ జీవిత ప్రయాణంలో ప్రభు మనతో రావాలని ముందుగానే మేము ప్రభు పాదాల దగ్గర మేము విజ్ఞాపన చేశాం. అసలు శిశువైనటువంటి నాయకుడు మోషే తన ప్రజల నిమిత్తమై ఆయన విజ్ఞాపన చేస్తున్నాడండి. ఇంకొకసారి అయితే ఆయన తన ప్రజల నిమిత్తమై వాడు చేసినటువంటి తప్పును బట్టి దేవుడు ఆ ప్రజల మీద కోపపడినప్పుడు, ప్రభువా నీ జీవ గ్రంథంలో నుండి నా పేరును తీసివేయి ప్రభువా, ఈ ప్రజలను కానీ నీవు కనికరించకపోతే, ఈ ప్రజలను నువ్వు క్షమించకపోతే, అయ్యా నీ జీవ గ్రంథంలో నుండి నా పేరును తుడిపేయి ప్రభువా అని అంటున్నాడు. అలాంటి మంచి దైవజనుడు మోషే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి కాల సమయంలో మోషే అంటున్నాడు, ప్రభువా వాక్యాన్ని చదువుదాం. ఇక్కడ 15వ వచనం చదవండి ఒకసారి. మోషే నీ సన్నిధికి రాని ఎడల, మళ్ళీ చదవండి. మోషే నీ సన్నిధి రాని ఎడల. మోషే ఏమంటున్నాడు? నీ సన్నిధి రాని ఎడల
ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఈ సన్నిధి మాతో రానట్లయితే ప్రభు మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళొద్దయ్యా. నీవు లేని ప్రయాణం మాకు అవసరం లేదు. నీవు లేనటువంటి ఈ ప్రయాణంలో మేమేమి సాధించగలం? నీవు లేని ఈ ప్రయాణంలో పాలు తేనెలు ప్రపంచ దేశానికి వెళ్ళగలమా? ఎందుకంటే మా ముందు శత్రు సమూహాలు గూడు కట్టుకొని ఉన్నారయ్యా. మేమేం చేయగలం? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు టీవీలలో వాక్యాలు చెప్పే దైవజనుల నోట్లో నుండి ఎన్నో ప్రవచనాలు వింటూ ఉంటారు. ఈ సంవత్సరం ఇలా ఉంటుంది, ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఎంత బాగుంటుంది, శ్రేష్టంగా ఉంటుంది, ఇలా ఉంటుంది, నువ్వు భయపడుతుంది, అది ఇది అనేది. దేశం ఇలా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది అనేది ఎన్నెన్నో ప్రవచనాలు చెప్పొచ్చాను. దయచేసి అవి ఎంతవరకు నెరవేరుతాయో ఎంతవరకు నెరవేరవో అవి మనకొద్దు. నీవు దేవుని యొక్క దృష్టికి ఎలా ఉన్నావో చూసుకున్నావంటే, ఖచ్చితంగా నీతో దేవుడు ఉన్నాడంటే సాఫీగా వెళ్తుంది నీ జీవిత ప్రయాణం. 2024 2023లో ఎన్నెన్ని భూకంపాలు, యుద్ధాలు, అన్నిటి గురించి మనం విన్నాం. మరి 2024 సంవత్సరంలో నీ జీవితానికి, నీ వ్యక్తిగతమైన జీవితానికి, నీ కుటుంబ జీవితానికి వ్యతిరేకముగా దుష్టుడైనటువంటి అపవాది ఏమేమి కార్యాలను సిద్ధం చేశాడు? జాగ్రత్త. నువ్వు ఏమేమి ప్లాన్లలో ఉన్నావో, నీ ప్రయత్నాలలో ఈ విధమైనటువంటి జయాన్ని నీవు చూడాలని నువ్వు కలలు కంటున్నావు. కానీ దుష్టుడైనటువంటి అపవాది నీ కంటికి కనిపించకుండా వాడు ఎక్కడో మాటలు వేస్తుంటాడు. అదే ఇక్కడ జరిగింది. పెరిజీలు, ఎబిసీలు, వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ జీవిత ప్రయాణం. ప్రభు అంటున్నాడు, వాళ్ళని అందరినీ తొలగిస్తాను, మీరు వెళ్ళండి అని అంటున్నాడు. మోషే అంటున్నాడు, అలాగంతా ఉంది ప్రభువా, నీవు రావాలి. ఎందుకంటే ప్రారంభం నుండి అద్భుతమైనటువంటి కార్యాలను చేసిన దేవుడు, ఈ ప్రజల కొరకు పరితపించిన దేవుడు, ఈ ప్రజల నిమిత్తమై వేదన పడినటువంటి వాడు. ఏ ప్రజలు అద్భుతాలు చూశారు. వాస్తవమే, మీకు కావలసిన నీరు ఇచ్చాం, మీకు కావలసిన ఆహారం ఇచ్చాం, మీకు కావలసినటువంటి భద్రతలు ఇచ్చాం, ఈ ప్రజలకు కావలసినటువంటి సమస్తాన్ని మనకు వచ్చాం. అయినను నీ కార్యాలను అనుభవిస్తూ, నీ మేలులను అనుభవిస్తూ ఈ ప్రజలు నీకు లోబడలేదు ప్రభువా. వాస్తవమే, నిజమే, నేను లేదనలేదు ప్రభువా. అయినను కనికరించయ్యా, ప్రజలను కనికరించయ్యా, ఈ సన్నిధి మాత్రం పంపునాయ. రండి ప్రభువా, రాకుండా మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళొద్దు ప్రభువా. ఇది నీకు నాకు కావాల్సినటువంటి ప్రార్థన రాత్రి కాల సమయం. ప్రభువా, నీవు లేని 2024 సంవత్సరం నాకు వద్దు ప్రభువా. నువ్వు నాతో రా ప్రభువా, నువ్వు నాతో రాయేసయ్యా, నువ్వు నాతో రాయేసయ్యా, నువ్వు నాతో రా ప్రభువా. నా బిడ్డలతో రా ప్రభువా, నా కుటుంబానికి రా ప్రభువా. మమ్మల్ని తోడుకొని వెళ్ళు ప్రభువా 2024లోకి. ప్రియమైన దేవుని బిడ్డ, 2024 సంవత్సరంలో ఎలాంటి నష్టాలు కష్టాలు చూసాము. 2023 సంవత్సరంలో ఎలాంటి కష్టాలు, ఎలాంటి నష్టాలు, ఎలాంటి బాధలు, ఎలాంటి నిందలు, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు చూసాము. ప్రభు నీతో కలిసి ప్రయాణం చేసినట్లయితే
2024 సంవత్సరంలో దేశంలో ప్రపంచంలో ఎలాంటి భయంకరమైన తెగుళ్ళు వచ్చినా, ఎలాంటి భయంకరమైన రోగాలు కలిగినా, ఎలాంటి భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగినా నీ దాపుకే రావు, నీకు అపాయమే కలగదు. ఎందుకంటే నీతో ఆయన ఉన్నాడు. నీతో ఉన్నవాడు నీ దేవుడైన యెహోవా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరంలో ప్రపంచం మీదకి స్వార్థపరులైనటువంటి వాడు, ఈ బిజినెస్ మ్యాన్ ఎలాంటి రోగాలను సృష్టిస్తారు, ఎలాంటి తెగుళ్లను సృష్టించి ఏమేం చేస్తారో మనకు తెలియదు. ఎలాంటి రోగాలు వస్తాయో మనకు తెలియదు. అయినను ప్రభు నీకు నాకు తన కాపుదల భద్రతను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం సరే ఉండాలి. ఈ రాత్రి ప్రార్థన కూటానికి వచ్చిన నా సహోదరి, నా సహోదరుడు, 2023 సంవత్సరంలో చూసిన దుఃఖమును, నిందలను, బాధలను నువ్వు 2024 సంవత్సరంలో చూడకూడదు. అలాంటివి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నీతో ఆయన రావాలంటే ప్రాధాన్యపడు. ప్రభువా నువ్వు నాతో రావాలి. చూడండి, ఈ యొక్క వాక్యం మనం చూసినట్లయితే చివరికి మోషేతో ప్రభువే ఏమంటున్నాడో చూద్దాం. ఈ నిర్గమాకాండ 33 అధ్యాయం 17 వచనం చూడండి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసెదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. చాలండి. క్రీస్తునందు ప్రియమైన దేవుడు, మోషే తన ప్రజల నిమిత్తమై ప్రాధేయపడిన విధానాన్ని, తన ప్రజల కొరకు మోషే పరితపించే విధానాన్ని ప్రభు చూసి ప్రభువే అంటున్నాడు, మోషే నేను నీ మాట చొప్పున నేను చేస్తాను, నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నీకు ఎరుగుదలని మోషేతో చెప్పగా, అది నిజమైనటువంటి సేవకుడు, అది నిజమైనటువంటి నాయకుడు. అలా ఉండాలి నిజమైనటువంటి కాపరి. తన ప్రజలు పొరపాటు చేసిన, తన ప్రజలు తప్పిపోయిన, తన ప్రజలు దేవుని యొక్క దృష్టికి అపరాధులుగా కనిపించిన తన ప్రజలు దేవుని యొక్క దృష్టిలో లోపడగలనటువంటి వారైనా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా, దేవుని యొక్క కోపాన్ని వారి మీదకి రాకుండా వారి కొరకు పరితపించాడు మోషే. వారి కొరకు పరితపించేవాడే నిజమైనటువంటి నాయకుడు. ఈ సంవత్సరం అంతటిలో నా మనస్సాక్షిని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, మీ అందరి కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ మనస్సంతానం కొరకు ఎల్ల వేళల ప్రభు పాదాల దగ్గర నేను పరితపించాను. మీ రుణాన్ని నేను తీర్చుకున్నాను, ధైర్యంగా చెప్పగలుగుతాను. నా పట్ల మీరేమేం చేశారు, ఎన్ని మేలులు చేశారో నాకు దానికి మించే నేను మీ కొరకు పరితపించాను, ప్రార్థించాను, విజ్ఞాపన చేశాను. నేను మా భాషగా కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నా బాధ్యత. దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యం, దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యత. అలాంటి స్థానంలో దేవుడు నన్ను పెట్టినందుకు నా దేవునికి ఏ విధంగా ఆయన రుణాన్ని నేను తీర్చుకోవాలో నాకు అర్థం కాదు. కనుక 2024 సంవత్సరంలో దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు, మీ బిడ్డలను దీవిస్తాడు, మీరు బాగుంటారు. హల్లెలూయా. మీ బిడ్డల యొక్క చదువులలో దేవుడు తోడుగా ఉంటాడు. మీ రాబడులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ కార్యాలు మీకు అడ్డంగా మారి ఏ కార్యాలలో మీరు జయాన్ని చూడలేకపోతున్నారు,
ఆ కార్యాలలో నా దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం వాక్యం విన్నాం కనుక కొద్ది నిమిషాలు నిజంగా 2024 సంవత్సరం ప్రభు నీతో నీ బిడ్డలతో రావాలన్నది నిజంగానైతే కళ్ళు మూసుకొని ఇప్పుడైనా ఈ రోజైనా దైవ సన్నిధానంలో మీ కుటుంబాల కొరకు ప్రభు పాదాల మీద పడండి. రా ప్రభు నాతో, అయ్యా మా కుటుంబంతో రా ప్రభు. 2024 సంవత్సరం జీవిత ప్రయాణం మాకు ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా. నేను కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఏ ఒక్కళ్ళు కళ్ళు తీసినా నిజంగా నేను చాలా బాధపడతాను, రేపు అన్నది నీది కాదు నాది కాదు, ఇదే నీకు రక్షణ లేదు, ఇదే నీకు అనుకూలమైన సమయం. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఉన్నాడు, అందరూ ప్రార్థనలో ఉన్నాడు. సమయంలో పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తాం. అందరూ ప్రార్థనలు ఏకీపించండి. ఏ ఒక్కళ్ళు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దండి. నిద్ర వస్తుందని మాత్రం అనుకోవద్దండి, నిద్ర రానే రాదు. స్తోత్రం అంటే స్తోత్రం అప్ప తండ్రి ఓడి తుదిగ్రం స్వామి రాజా సాగవల్ల వెళ్ళ తేగ స్తోత్రిగ్రం స్వామి రాజా అపార శక్తులు తగపని నమ్మను జరుగుతాయింది నాక తగపడ రాజా ఇక ఒవ్వొరు కుటుంబத்தை తగపడ రాజా కన్నీని వైపు కాదు తగపడ రాజా அடுத்த ஆண்டுக்குள்ளப்பா கற்பனை இன்னும் ஒரு சில நொடிகளே தகப்பன ராஜா அடிமை கேட்கிறோம் சுவாமி ராஜா எங்கள் ஒவ்வொருவரை தகப்பனை இம்மட்டுமாய் தாங்கி இம்மட்டுமாய் ஏந்தி இம்மட்டுமாய் எங்கள் சுமந்ததுக்காக நன்றி செலுத்துகிறோம் சுவாமி ராஜா. நன்றியோடு துதிக்கிறோம் சுவாமி ராஜா. நீ சர்வ வல்லமையுள்ள தேவனை ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி ராஜா. நீ சேனையை கர்த்தரை ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி ராஜா. அப்பா நீ ஒருவரே தேவாதி தேவன், நீ ஒருவரே சிங்காசனத்தில் வீட்டிருக்கிறவரை ஸ்தோத்திரிக்கிற ராஜா. அப்பா ஒவ்வொரு குடும்பத்தை தகப்பன ராஜா இந்த வருஷம் முழுவதும் தகப்பனே தேவன் காப்பாற்றினே தகப்பனே ஒவ்வொரு குடும்பத்திலே தகப்பனே சமூக விரோதத்தை நாம் நன்றி செலுத்துகிறோம் சுவாமி ராஜா. இயேசுவே பாவத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. வந்த ஒவ்வொருவரை தகப்பனே வந்த வந்தமாய் போகாதபடிக்கு தேவனே ஆசீர்வாதத்தை வந்தவரே ஒவ்வொரு குடும்பத்தில் இருப்பவரை செய்யப்படி ஜெபிக்கிறோம் சுவாமி ராஜா. இயேசுவே ஸ்தோத்திரிக்கிற ராஜா. நன்றியோடு துதிக்கிறோம் சுவாமி ராஜா. ఎవరు సైలెంట్ గా ఉండొద్దండి, ఎవరు సైలెంట్ గా ఉండొద్దండి. స్తోత్రం 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 నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. సైన్యములకు అధిపతిగా యెహోవా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా నీ వందనాలు నాయన, నీ వందనాలు నాయన, నీ వందనాలు నాయన. ప్రభువా నీ వందనాలు నాయన. యేసయ్యా నీ వందనాలు తండ్రి, నీ వందనాలు నాయన. దైవ ధ్యానంలో ఉండండి. 2 చేతుల పైకెత్తి మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాం. పాత సంవత్సరంలో మనం దాని కొరకు అందరం కూడా ప్రార్థన చేద్దాం. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచమంతా కూడా వాక్యం వెళ్ళాలి. మన ఈసీఎస్ఎంబి అనబడినటువంటి పేరు మీద యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబోతుండగా ఈ ఛానల్ అనేకమైన ప్రాంతాలలో ఫేమస్ అవ్వాలి. ఈ ఛానల్లో ప్రతి వారం వాక్యం చెప్తున్నటువంటి కార్యక్రమాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి కనుక అందరూ 2 చేతుల పైకెత్తి ఒక్కసారి ప్రభువా మా ఈసీఎస్ఎంబి యూట్యూబ్ ఛానల్ మీరు ఆశీర్వదించండి ప్రభువా. చెప్పరా? ఫోన్లలో చూస్తారే యూట్యూబ్, దానిని ప్రభాకర్ ప్రభు మన సంఘ పెద్దలు ప్రారంభిస్తున్నారు. మన సంఘం తరఫున చేయండి, అందరూ ప్రార్థన చేయండి. వీళ్ళకి అర్థమైనట్లేదే, వీళ్ళు ఇక్కడ లేనట్టున్నారయ్యా. యేసయ్యా
యూట్యూబ్ ఛానల్ మనం ప్రారంభించబోతున్నాము. ఆ యూట్యూబ్ చాలా మంది వాక్యాలు వింటుంటున్నారు కదా, చాలా మంది శాలేం రాజు అన్న వాక్యం, మరి సతీష్ అన్న వాక్యం, జైపాల్ అన్న వాక్యం అన్ని వస్తుంటాయి కదా ఫోన్ లో. అదే విధంగా మన వాక్యాలు కూడా వస్తుంటాయి. ఇక వారం ఆ ఛానల్ ని స్టార్ట్ చేయబోతున్నాం. దాన్ని దేవుడు ఆశీర్వదించాలని అందరూ కూడా చేతులు పెట్టి ప్రభువుని స్తుతించండి. ఇప్పుడు అర్థమైన అందరికీ అందరూ ప్రతి ఒక్కరు అవును ప్రభువా చేయండి, మేము పాడే పాటలు అనేకలు వినాలి ప్రభువా. అయ్యా ఈ సంఘంలో వెత్తబడే వాక్యం అనేక ప్రాంతాలకు చేరాలి ప్రభువా. అద్భుతం చేయి ప్రభువా, అతిశయం జరిగించయ్యా. మా ఈసీ సెమీల్ సంఘాన్ని ప్రపంచమంతా కూడా చూడాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం ఆ ఆశ ఉన్న వాళ్ళు కుర్చీ పైకి ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు అవసరం అండి. ప్రార్థనకున్న శక్తి గొప్పది. పరిశుద్ధాత్మ దేవా, మా యూట్యూబ్ ఛానల్ మీరు ఆశీర్వదించండి నాయన. ప్రభా ఈ కార్యాలను నువ్వు చేస్తున్నావు నాయన. మా ఈసీ సెమీల్ సంఘాన్ని ప్రపంచమంతా చూడాలి ప్రభా. ఈ స్థలంలో ప్రభా నాయన జరుగుతున్నటువంటి వాక్య పరిచర్య అనేక ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. నశించిపోయి ఆత్మలు రక్షింపబడాలి ప్రభా. వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందాలి ప్రభా. అనేకులు ఆశీర్వదించబడాలి ప్రభా. అనేకులు ఆశీర్వదింపబడాలి ప్రభా. ఛానల్లో నీ సన్నిధిని ఉంచండి ప్రభా. మీరు మాట్లాడండి నాయన. ఈ స్థలంలో కూడి వస్తున్న బిడ్డలందరినీ మీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను. అల్లరి శక్తులను బంధించండి నాయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘంలో ప్రభు చేయబోతున్నటువంటి అద్భుతమైన కార్యాలను బట్టి మన కుటుంబాలలో ఉన్న సమస్తమైనటువంటి వ్యాధి బాధలను తొలగించి సంతోషాన్ని సమాధానాన్ని కలుగు చేయబోతున్నటువంటి దేవాది దేవునికి చేతులని దేవున్నామని భయపడతా. నాలోని పాపము తొలగించి పరిశుద్ధ రక్తముతో కడిగితివే.
నీవే నా సమస్తము నాయన. 2024 సంవత్సరం నా సమస్తము నీవే, నా సమస్తము నీవే, నా సమస్తము నీవే. చెప్పు, నా సమస్తము నీవే యేసయ్య. యేసయ్య నా సమస్తము నీవే. నా యేసయ్య నా ఇంటికి 2024లో యేసయ్య ఇంటికి వెళుతామా? యేసయ్య ఇంటికి వెళుతామా? యేసయ్య ఇంటికి వెళుతామా? చేతులతో వస్తాం యేసయ్య. రామయ్యా యేసయ్య మా గృహానికి, రామయ్యా యేసయ్య మా గృహానికి, రామయ్యా యేసయ్య మా గృహానికి, రామయ్యా యేసయ్య మా స్తోత్రం కలిగిన యేసయ్య మా గృహాలలోకి వస్తున్నందుకు నీకు వందనాలు. మా కుటుంబాలను అడుగుపెట్టుమని ఈ 2024 సంవత్సరం ఒక్కొక్క కుటుంబం అద్భుతాలను జరిగించబోతున్నది నీకు వందనాలు. నువ్వు చెయ్యబోతున్న అతిశయమైన కార్యాలను నీకు వందనాలు. నువ్వు చెయ్యబోతున్న ఇక్కడ అద్భుతాలను నీకు వందనాలు. ప్రతి బిడ్డల నోటి నిండా నవ్వు, హృదయం నిండా సమాధానం, ఇంట్లో ఎప్పుడు కలకల కలకలాడుతుండాలి ప్రభు. వారి చుట్టూ నీ కంచె వేయండి, నీ దూతలను కంచె వేయండి. నీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి ప్రభు. సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉండాలయ్యా. సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలి ప్రభు. సంవత్సరం అంతా నీ బిడ్డలు ఆనందంగా ఉండాలయ్యా. సంవత్సరం అంతా సమాధానంగా ఉండాలి ప్రభు. సంవత్సరం అంతా నీ సన్నిధిని నీ బిడ్డలతో ఉంచండి ప్రభు. సంవత్సరం అంతా నీ బిడ్డలతో నీ సన్నిధిని ఉంచండి ప్రభు. ఈ ఆలయంలో అడుగుపెట్టిన బిడ్డలను, ఆలయం బయట నీ మాటలు వింటున్న బిడ్డలను ఈ నామములో నిండారా దీవిస్తున్నాను ప్రభు. నీ నామములో నిండారా దీవిస్తున్నాను ప్రభు. నీ నామములో నిండారా దీవిస్తున్నాను. ఈ సంఘంలోని తెలుగులో కూడా గొప్ప కార్యాలు చేయండి నాయన. నీ నామం ప్రశంసించబడాలి ప్రభు. నీ నామం నిలబరచబడాలి ప్రభు. సంఘంలోని తెలుగులో ఉన్న బిడ్డలందరూ రక్షింపబడాలి ప్రభు. ఈ సంవత్సరం నూతనమైన ఆత్మలతో ఆలయాన్ని నింపండి ప్రభు. ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు నూతన సంవత్సరం. మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్.